మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఆ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్నటువంటి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి కూతురి పాత్రలో ఒక హీరోయిన్ నటించబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. తొలుత కీర్తి సురేష్ ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి కూతురి పాత్రలో నటించబోతున్నారనేటువంటి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కీర్తి సురేష్ కాదు, ఇటీవల కాలంలో బాలీవుడ్లో విడుదలై మంచి సక్సెస్ని అందుకున్నటువంటి దురంధర్ సినిమా ద్వారా హీరోయిన్గా మంచి గుర్తింపు పొందినటువంటి సారా అర్జున్ ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి కూతురి పాత్రలో నటించబోతుంది అనేటువంటి వార్తలు వచ్చాయి. ఆ తరువాత వీరిద్దరూ కాదు, తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల విడుదలైనటువంటి ఛాంపియన్ సినిమా ద్వారా హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మలయాళీ బ్యూటీ ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి కూతురి పాత్రలో నటించబోతుందనేటువంటి మరో వార్త కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఇప్పుడేమో ఆ ముగ్గురు కాదు, మరొక హీరోయిన్కి ఈ అవకాశం దక్కింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా సీనియర్ రిపోర్టర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి కూడా సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ప్రకారంగా చిరంజీవి గారి కూతురి పాత్రలో నటించబోతున్నటువంటి ఆ హీరోయిన్ ఎవరు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవిప్రియ అనేది కలం పేరు. మూర్తి గారు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. మూర్తి గారు పెట్టినటువంటి ఈ పోస్ట్ ప్రకారంగా ఎక్స్క్లూజివ్, ప్రీతి ముకుందన్కి మరో ఛాన్స్, బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్నటువంటి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి కూతురి పాత్రలో ప్రీతి ముకుందన్కి అవకాశం అన్నట్లుగా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. కీర్తి సురేష్, సారా అర్జున్ పేర్లు దాటుకొని ముకుందన్ పేరు ఫైనలిస్టులోకి చేరింది అన్నట్లుగా ఈ పోస్ట్ సారాంశంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా సీనియర్ సినిమా రిపోర్టర్గా ఆయనకి మంచి గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయనకు ఉన్నటువంటి సోర్స్ మేరకు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో అయితే చక్కర్లు కొడుతుంది. ఈ పోస్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కీర్తి సురేష్ గారు కాదు, అలాగే సారా అర్జున్ కూడా కాదు, ఇప్పుడు ప్రీతి ముకుందన్. ఈవిడ ఇటీవల కాలంలో తెలుగులో డబ్ అయినటువంటి సర్వం మాయ అనేటువంటి మలయాళం సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్గా కూడా నటించడం జరిగింది. ఈవిడికి మలయాళీ చిత్ర పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది. అలాగే కొన్ని సినిమాల్లో కూడా ఈవిడ నటించడం జరిగింది. కాబట్టి బాబీ కొల్లి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు వీరిద్దరు కూడా తనని ఫైనల్ చేసినట్లుగా ఈ పోస్ట్ సారాంశంగా అయితే మనకు తెలుస్తోంది. ముఖ్యంగా నిజంగా 4 పేర్లు అయితే తెర మీదకి వచ్చాయి. కీర్తి సురేష్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి కూతురు పాత్రలో నటించబోతున్నారని ఒక వార్త వచ్చింది. గతంలో కూడా కీర్తి సురేష్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి చెల్లెలుగా ఒక సినిమాలో నటించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి కూతురుగా నటించేటువంటి అవకాశం ఉంది అని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే వార్తలంతా కూడా అబద్ధపు వార్త, అసత్యపు వార్తలు అనేది తెలుస్తోంది. ఇక సారా అర్జున్ పేరు కూడా బలంగా వినపడింది. ఆ తర్వాత ఛాంపియన్ సినిమాలో హీరోయిన్గా నటించినటువంటి మలయాళీ బ్యూటీ పేరు కూడా బలంగా వినపడింది. ఇప్పుడు ప్రీతి ముకుందన్ పేరు తెర మీదకి వచ్చింది. ఈవిడ ఫైనల్ లిస్టులో కూడా చేరినట్లుగా తెలుస్తోంది. దీని ప్రకారం అయితే మనం పూర్తి స్థాయిలో ప్రీతి ముకుందన్ ఇక బాబీ కొల్లి మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో తెరకెక్కబోతున్నటువంటి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి కూతురి పాత్రలో ఈవిడ నటించబోతున్నట్లుగా అయితే ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.